ప్రకాశం జిల్లా కొనకరమిట్ల మండలం నాగంపల్లి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పాంప్లెట్లు పంచి బూత్ ఇన్ఛార్జీలతో మైటీడీపీ యాప్లో ఆ కుటుంబాల వివరాలను నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిందని, అయినా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి ఏడాదిలోనే తమ హామీలకు కట్టుబడి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారని, ప్రతి విద్యార్థి తల్లుల అకౌంట్లో ఒక్కో విద్యార్థికి 10,000 రూపాయలు జమ చేశారని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో వృద్ధులు వితంతువులకు నెలకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, కిడ్నీ కాలేయం తలసేమియా వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయల పూర్తి వైకల్యం ఉన్న వారికి 15,000 రూపాయలు, మొత్తంగా రాష్ట్రంలో 65 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నారని అన్నారు. తమ ఎలక్షన్ల హామీ అయినటువంటి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారని అన్నారు. యువతకు 16,347 పోస్టులతో డిఎస్సి నియామకాలు త్వరలోనే చేపట్టబోతున్నారని, పోలీస్ శాఖల నియామకాలు జరిపారని, పారిశ్రామిక రంగంలో 8.5 లక్షల మంది ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు జరిగాయని అన్నారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించబోతున్నారని అన్నారు. రైతు సంక్షేమం కొరకు కేంద్రంతో పాటు రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభవ పథకం త్వరలోనే ప్రారంభమవుతోందని అన్నారు. అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి కేవలం 5 రూపాయలకే న్యాయమైన భోజనం అందిస్తున్నారని అన్నారు. ఒక సంవత్సరంలోనే రాష్ట్రానికి పలు బహుళజాతి కంపెనీలను తీసుకొచ్చి వేల సంఖ్యలో ఉద్యోగ కల్పన చేశారని అన్నారు. గత వైసీపీ పాలకులు పూర్తి కాని వెలుగొండ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారని, ఇంకా 4,000 కోట్లు ఖర్చు చేస్తేనే ఆ ప్రాజెక్టు పూర్తి అవుతోందని, త్వరలోనే ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. త్వరలోనే ప్రత్యేక మార్కాపురం జిల్లా సహకారం చేస్తామని అన్నారు. టీడీపీ శ్రేణులు వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు.